శివ పురాణం ప్రకారం పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందాలని ఆశపడింది. శివుడిని ప్రసన్నం చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది. పార్వతీ దేవి తపస్సు చేస్తుండగా సముద్రుడి కళ్ళు పార్వతీ దేవిపై పడ్డాయి. పార్వతీ దేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు. నేరుగా పార్వతీ మాత ముందే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పార్వతీ మాత, నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను, ఆయన్నే వివాహమాడతాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది. పార్వతీ మాటలు వినేసరికి సముద్రుడు ఉగ్రుడయ్యాడు. శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుడిని వివాహమాడతాన్ని చెబుతావెందుకు? నా నీరు పాలలా తీయగా స్వచ్ఛంగా ఉంటుంది, అలాంటి నన్ను తిరస్కరించకు, నా ప్రతిపాదనను అంగీకరించు అంటూ పార్వతిని ఒత్తిడి చేశాడు. సముద్రుడి మాటలకు పార్వతీ దేవి ఆగ్రహం చెంది, నువ్వు ఏ నీటిని అయితే చూసుకుని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పగా మారిపోతుంది, ఇదే నా శాపం అని సముద్రుడికి శాపం ఇస్తుంది. ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయని అంటారు. మరికొందరేమో సాగర మథనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చిందని అంటారు.